హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వచ్చేసి మనం సీసీఏ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎవరికైతే సీసీఏ గురించి డౌట్స్ ఉన్నాయో వాళ్ళైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మీకు క్లియర్గా ఇందులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సీసీఏ గురించి. ఓకే, సీసీఏ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్. అంటే ఈ యొక్క సీసీఏ కోటా కిందకి ఎవరు వస్తారు అనే దాని గురించి మనం క్లియర్గా ఫస్ట్ తెలుసుకుందాం. సీసీఏ కోటా కిందకి ఎవరు వస్తారు? ఎవరైతే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసి మీకు సంబంధించిన ట్రేడ్ అంటే ఫిట్టర్ కానీ, వెల్డర్ కానీ, కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, పెయింటర్ కానీ, అలాగే వచ్చేసి డీజిల్ మెకానిక్ కానీ, అలాగే వైర్మెన్ కానీ, దీనికి సంబంధించిన ట్రేడ్లో మీరు వచ్చేసి ఐటీఐ చేసినట్లయితే ఈ ఐటీఐ చేసిన వాళ్ళు మీకు వచ్చేసి సికింద్రాబాద్ జోన్ కానీ, అలాగే హుబ్లీ జోన్ కానీ, మీకు సంబంధించినటువంటి జోన్స్లలో మీకైతే అప్రెంటిస్ జాబ్స్ అని పడతా ఉంటాయి. ఈ అప్రెంటిస్ జాబ్స్ ఏంటంటే ఓన్లీ మీకు సంబంధించిన ట్రేడ్లో మీరు అప్లై చేసుకున్నట్టయితే దానికి వాళ్ళైతే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 1 year కానీ 2 years కానీ రైల్వే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఒకవేళ ఐటీ ఫిట్టర్ అనుకోండి, ఫిట్టర్ సంబంధించినంత మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చి మీకైతే ఒక ఎన్ఏసి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఎన్ఏసి సర్టిఫికేట్, ఈ ఎన్ఏసి సర్టిఫికేట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే సీసీఏ కోటాకు అర్హులు. ఓకే, ఐటీఐలో మీకు సంబంధించిన ట్రేడ్లో మీకు అప్రెంటిస్ జాబ్స్ పడతాయి. అప్రెంటిస్ జాబ్స్ పడినప్పుడు మీరు అక్కడ అప్లై చేసుకొని మీరైతే ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ తీసుకొని 1 year కానీ 1.5 year కానీ మీరైతే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకైతే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ పేరు ఏంటంటే చూడండి, సర్టిఫికేట్ వచ్చేసి మీకు వచ్చేసి ట్రైన్ అవుతారు. ఎక్కడ ట్రైన్ అవుతారంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్. ఈ యొక్క ట్రైనింగ్లో మీరైతే ట్రైన్ అవుతారు. ట్రైన్ అయ్యి మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే సీసీఏ కోటా కిందకి వస్తారు. అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిసెస్. ఈ యొక్క కోటా కింద మీరు రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీరు ఖచ్చితంగా మీరు రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ మాత్రమే మీరు ట్రైన్ అయి ఉండాలి. మిగతా ఎక్కడ ట్రైన్ అయినా మీరైతే సీసీఏ కోటాకు రారు. ఈ పాయింట్ కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఈ యొక్క సీసీఐ కోటా కిందకు వచ్చిన తర్వాత మీకైతే రైల్వేలో ఓన్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డి మాత్రమే, ఎన్టీపీసీ కానీ మిగతా ఏ దాంట్లో మీకు కోటా అయితే ఉండదు. ఓన్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మాత్రమే మీకు వచ్చేసి 20% కోటా ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉన్నాయంటే 20 పోస్టులు మీకు వచ్చేసి సీసీఐ క్యాండిడేట్స్కి ఉంటాయి. ఇప్పుడు 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసినట్లయితే మీకైతే 20% వేకెన్సీ 20% వేకెన్సీ వచ్చేసి మీకైతే ఫిల్ చేస్తారు. 20% వేకెన్సీస్ అంటే ఏంటి? మొత్తం మీకు 20% వేకెన్సీ వచ్చాయి కదా, 1,00,000 పోస్టులు దాని ఉన్నాయి. ఈ 1,00,000 పోస్టులు వచ్చేసి 20,000 పోస్టులు అనేది సీసీఏ కోటా కింద వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకైతే ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే మనకు సీసీఏ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే సీసీఏ క్యాండిడేట్స్కి వచ్చేసి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ గమనించండి, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఫర్ విచ్ మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ ఐటీఐ ఆర్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. ఇక్కడ యూఆర్ చూసినట్లయితే మీకు 33 years వరకు ఉంటుంది. 33 years వరకు. అలాగే ఓబీసీ వాళ్ళకు 36 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 38 years. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరైతే సీసీఐ క్యాండిడేట్స్ ఉంటారో. అలాగే ఇంకా వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ కమెన్స్డ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అండర్ ది అప్రెంటిస్షిప్ యాక్ట్ బిఫోర్ అటైనింగ్ ది ఏజ్ 20 years. అంటే మీకు 20 years ముందే మీరు ఇది ఒక అప్రెంటిస్షిప్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంకొంచెం మ్యాక్సిమం 3 years పెంచడం జరుగుతుంది. 20 years బిలోనే మీరు అప్రెంటిస్ చేసి సీసీఏ కోటాలో సీసీఏ క్యాండిడేట్స్ అయినట్లయితే మీకైతే యూఆర్లో 35 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీలో 38 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 40 years, మీకైతే 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకైతే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మీకు ఏజ్ గురించి. అలాగే మీకు ఇంకా పోస్టులు గురించి కూడా 2019లో సీసీ వాళ్ళ గురించి చూసినట్లయితే 2019లో మీకు ఆల్రెడీ చూడండి, ఇక్కడ సీసీఏ కోటా సపరేట్గా ఉంది. చూడండి, సీసీఏ కోటా మీకు ఆల్రెడీ చెప్పాను, సీసీఏ కోటా 20% అయితే ఇస్తారని. సీసీఏ కోటా సపరేట్గా ఉంది. చూడండి, సీసీ వాళ్ళ పోస్టులు వచ్చేసి మీకు గమనించండి, ఇక్కడ వచ్చేసి 20,000 అయితే ఉన్నాయి. 20,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది ఓన్లీ వచ్చేసి ఈ సీసీ కోటా ఓన్లీ వచ్చేసి ఎవరైతే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో ట్రైన్ అయి ఉంటారో
రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో ట్రైన్ అయినటువంటి అప్రెంటిస్ మాత్రమే ఈ యొక్క సీసీఐ కోటా అనేది సీసీఐ కోటాలో ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది వర్తిస్తుంది, రిమైనింగ్ వాళ్ళకు వర్తించదు. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూసినట్లయితే సికింద్రాబాద్లో చూడండి, సికింద్రాబాద్లో సీసీఐ కోటా కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో 1867 పోస్టులు అయితే ఉన్నాయి సీసీఐ కోటా కింద. 1867 సికింద్రాబాద్ వచ్చేసి. ఇంకా అలాగే హుబ్లీ చూసినట్లయితే హుబ్లీలో 1433 పోస్టులు అయితే ఉన్నాయి సీసీఐ కోటా కింద. 1433 పోస్టులు అయితే సీసీఐ కోటా కింద ఉన్నాయి, గమనించండి. 1433. అలాగే మీకు ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ గమనించండి, ఇక్కడ చూసండి, ఇక్కడ మీకు ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 20% ఉంటుంది. సీసీఐ కోటా కూడా 20% ఉంటుంది. మీకు ఈ లక్షలో వచ్చేసి ఈ 1,00,000 పోస్టులలో వచ్చేసి 40,000 పోస్టులు వచ్చేసి సీసీఐ కోటా కింద, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద పోతాయి. మీ రిమైనింగ్ అంటే మిగతా వాళ్ళకు ఉంటాయి. ఓకే, ఈ పాయింట్ కూడా మీరైతే గుర్తించాలి. ఇంకా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు రైల్వే యాక్ట్ అప్రెంటిస్ ఉంటుంది కదా, ఇక్కడ దాని గురించి కొన్ని పాయింట్స్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ అయితే మనం అయితే అబ్జర్వ్ చేద్దాం. మీకు ఇక్కడ ఇంకా మీకు రైల్వే యాక్ట్ అప్రెంటిస్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ దాని గురించి క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా, రైల్వే యాక్ట్ అప్రెంటిస్ అనేది. ఇక్కడ చూడండి, ది వేకెన్సీస్ టు బీ ఫిల్డ్ ఫ్రమ్ అమాంగ్ ది కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ trained in railway establishment and possessing national apprenticeship certificate NAC granted by National Council of Vocational Training is separately indicated the vacancy table. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి NCVTలో మీరు ట్రైన్డ్ అయ్యి NAS సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకైతే సీసీఐ కోటా కింద మీకు సపరేట్గా టేబుల్ అయితే ఒక కాలం అయితే ఇవ్వడం జరిగింది, కోటా కింద 20% కోటా కింద. అది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అట్లాగే మీకు వచ్చేసి మీకు PWBD వాళ్ళకు తిన్న, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ తిన్న పోస్టులు మిగిలిపోయి ఉంటాయి కదా, పోస్టులు మిగిలిపోతే వాటిని నెక్స్ట్ నోటిఫికేషన్కు ఇవ్వకుండా నెక్స్ట్ నోటిఫికేషన్కు ఇస్తారు. ఏది PWBD అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు ఉంటాయి, కానీ అదే ఫిల్ కాకుంటే. కానీ సీసీఏ పోస్టులు ఉంటాయి కదా, సీసీఏ కోటా కింద ఉన్న పోస్టులు అయితే ఇవి కానీ ఇన్ కేస్ ఫుల్ఫిల్ కాకుంటే ఆ పోస్టులు వచ్చేసి రిమైనింగ్ వాళ్ళకు మెరిట్ లిస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క స్లాట్ అనేది ఫుల్ కాకుంటే, ఫుల్ అయితే ఎవరికైతే ఇవ్వరు, ఫుల్ కాకుంటే. అది ఇక్కడ పాయింట్ కూడా మీరు గమనించాలి. In case of shortfall, the vacant slots shall be filled from the others in the combined merit list. ఇది ఒక పాయింట్ కూడా మీరు గమనించాలి. ఓకే, ఇంకా మీకు ఇది ఆల్రెడీ మీకు 2019 అప్లై చేసినప్పుడు తెలిసి ఉంటుంది. మీకు ఎవరైతే దీనికి 2019 నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు అంటే 2019 ఏప్రిల్ బిఫోర్ ముందే మీకు ఈ యొక్క NAC సర్టిఫికేట్ అయితే ఉన్న వాళ్ళకు మాత్రమే మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఆల్రెడీ మీకైతే 2019లో ఎవరైతే అప్పుడు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఈ పాయింట్ అయితే తెలిసే ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ అయితే గమనించండి. ది కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్ విల్ బీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఎనీ RRB RRC irrespective of the railway establishment in which they have been trained subject to fulfilling other eligibility conditions. ఓకే, ఈ పాయింట్ మీరు గమనించినట్లయితే మీకు అక్కడ ఏం చెప్తున్నారంటే, అక్కడ మీరు సీసీఏ కోటా కింద సీసీఏ కోటా ఉంటుంది కదా, ఈ సీసీఏ కోటాలో మీరు సీసీఐ కోటాలో కాకుండా రిమైనింగ్ పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ మీ యొక్క వెయిటేజ్ మాత్రం ఇవ్వరు. అదొక దాని పాయింట్ గురించి. ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. ఇక్కడ చూడండి, CCI candidates trained in railway establishment may also apply against vacancies of any post without separate earmarked CCI vacancies. Even for these posts, they are eligible for the age relaxation. మీకు అక్కడ చెప్పినట్టు పాయింటే, మీకు ఎవరైతే CCI క్యాండిడేట్స్ ఉంటారో, CCI వేకెన్సీ ఎవరైతే రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో ట్రైన్డ్ అయి ఉంటారో వాళ్ళకు CCI వేకెన్సీ కాకుండా రిమైనింగ్ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు వెయిటేజ్ అనేది ఓన్లీ CCI కోటా మాత్రమే ఇవ్వబడుతుంది. రిమైనింగ్ దాంతో మీకైతే కోటా అనేది రిమైనింగ్ దాంతో వెయిటేజ్ అయితే ఇవ్వరు. ఓకే, ఆ పాయింట్ అయితే మీరైతే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకా చూసినట్లయితే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇక్కడ కోర్స్ కంప్లీటెడ్ రైల్వే యాక్ట్ అప్రెంటిసెస్ will get weightage of 1/3 mark achieved by them in NCVT examination. Also PET for them has been dispensed with. అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎన్సీవీటీలో ట్రైన్ అయి ఉంటారో, వాళ్ళకు రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో ట్రైన్ అయి ఉంటారో వాళ్ళకైతే మీకు వెయిటేజీ అంటే ఎన్సీవీటీలో ట్రైన్ అయి ఉంటారు కదా, మీకు ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్కులు వచ్చింటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 70% మార్కులు వచ్చాయనుకోండి, ఆ 70%లో 1/30 మార్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 మార్క్స్ వచ్చాయనుకోండి, 100 మార్క్స్లో 1/30 వేస్తే 33 మార్క్స్ అనేది మీకు మెయిన్ మెరిట్ మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మెయిన్ మెరిట్ లిస్ట్లో కలపడం జరుగుతుంది. 100 మార్క్స్ మీకు ఎన్సీవీటీ ట్రైన్లో వచ్చాయనుకోండి, మీకు ఇందులో 1/3 వేసినట్లయితే మీకు 33.3 మార్క్స్ అనేది మీకు వచ్చేసి మీకు మెయిన్ మెరిట్ లిస్ట్లో కలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఒక 20 మార్క్స్ వచ్చాయనుకోండి, ప్లస్ 33.3 మీకు కలపడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా వచ్చేసి మీకు 53 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చేసి మీకైతే క్యాలిక్యులేట్ చేస్తారు వెయిటేజ్ అనేది. మీకు తర్వాత వచ్చేసి మీకు పీటీ అయితే ఉండదు, పీటీ క్యాన్సిల్ చేసేసారు ఆల్రెడీ అఫీషియల్గా మీకైతే నోటిఫికేషన్ మీకు మెసేజ్ అడిగింది కదా. ఎవరైతే సీసీఏ ట్రైన్ అయి ఉంటారో రైల్వే ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళకి వచ్చేసి మీకు పీఈటీ లేదు, అలాగే మీకు మెయిన్ మెరిట్ లిస్ట్లో వచ్చేసి మీకు వెయిటేజ్ ఇస్తారని మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అదొక వెయిటేజ్ కూడా 1/30 ఉంటుంది. ఎన్సీవీటీలో ట్రైన్ అయి ఉంటారు కదా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీవీటీలో ఒక 100 మార్క్స్ వచ్చినట్లయితే మీకు 1/30 వేసినట్లయితే 33 ఫర్ ఎగ్జాంపుల్ మీకు 60 మార్క్స్ వస్తే దాని ప్రకారం 1/3 వేసుకోవాలి, 70 వస్తే 70/3 వేసుకోవాలి. అట్లా మీకు అక్కడ వచ్చినటువంటి మార్క్స్ను ఇక్కడ మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డిలో CPT 1లో వచ్చినటువంటి మార్క్స్కి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆ 2 మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీకు వచ్చిన మార్క్స్ అవుతాయి. ఓకే, ఇది వచ్చేసి దాని గురించి. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 2018 యొక్క సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఒకసారి గమనిద్దాం. CCA ఇన్ రైల్వేస్లో 2018లో వచ్చినటువంటి కట్ ఆఫ్ చూద్దాం. CCA కోటా కింద ఉన్నటువంటి వాళ్ళు యూఆర్ క్యాండిడేట్ చూడండి 40 మార్క్స్ వచ్చిన జాబ్ వస్తుంది. ఓబీసీ వాళ్ళకు 30, ఎస్సీ వాళ్ళకు 30, ఎస్టీ వాళ్ళకు 31 మార్క్స్కి అయితే జాబ్ అయితే ఇవ్వడం జరిగింది CCA కోటా కింద. ఓకే, ఈ పాయింట్ మీరైతే గమనించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఓవరాల్గా వచ్చేసి మనకు CCA గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. CCA గురించి ఇంకేదైనా పాయింట్స్ అయితే మిస్ అయినట్లయితే గమనించండి. మ్యాక్సిమం అయితే నేను చెప్పేసాను అంతా CCA గురించి. ఇది వచ్చేసి CCA గురించి. ఇంకేదైనా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే దీని మీద ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి, మీకైతే నేనైతే రీప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీకైతే దాని గురించి క్లారిఫై రావడానికి ఖచ్చితంగా మీకైతే కామెంట్కు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.